మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు కూడా 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. 3 గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. రవి 12వ స్థానంలో వ్యయంలో ఉంటే ఏం జరుగుతుంది? పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీసులో అడుగడుగునా ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులు పెరుగుతారు. మీరెంత కష్టపడి వర్క్ చేసినా బాస్ ముందు మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాస్ కూడా మీ కష్టాన్ని రికగ్నైజ్ చేయలేకపోతాడు. మీ కష్టమంతా కూడా బాస్ రికగ్నైజ్ చేయక చుట్టుపక్కల వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేయటం వల్ల చాలా ఇబ్బంది పడతారు. సహనంతో వేచి చూడండి. ఎప్పటికైనా మీ శక్తి సామర్థ్యాలు బాస్‌కి, కొలీగ్స్‌కి అందరికీ తెలిసొచ్చేలాగా చేయగలుగుతారు. సహనంతో వ్యవహరించండి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండండి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలొచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు రావాల్సిన రికగ్నైజేషన్ కనిపించదు. వేచి చూడాలి. 12వ ఇంట్లో వ్యయంలో రవి ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చదవటం లేదా వినటం చేయాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే మీనరాశి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా రావాల్సిన ర్యాంకు కన్నా తక్కువ ర్యాంకులు వస్తాయి. రావాల్సిన మార్కుల కన్నా తక్కువ మార్కులు వస్తాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా లాస్ట్ రౌండ్‌లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా రావాల్సిన లాభాల కన్నా తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ హార్డ్ వర్క్‌కి తగిన అవుట్‌పుట్ రాదు. ఎందుకంటే బుధుడు వ్యయంలో ఉన్నాడు. ఆ దోషం పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి సంబంధించిన గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజిస్తూ ఉండండి. అప్పుడు విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి గణపతి అనుగ్రహం వల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. వ్యయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి 12లో కుజుడున్నాడు. వ్యయంలో కుజుడున్నప్పుడు ఏం జరుగుతుంది? విపరీతమైన ఖర్చు ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెడతారు. అలాగే రహస్య శత్రువులు పెరుగుతారు. పైకి కనిపించకుండా వెనక గోతులు తీసేవాళ్ళు సమాజం అంతా మీ చుట్టూ తిరుగుతుంటారు. వ్యయంలో కుజుడు శత్రు బాధలిస్తాడు, వృధా ఖర్చులిస్తాడు. అవన్నీ పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం అంత సూటబుల్ కాదు. బాగా ఎమర్జెన్సీ అయితేనే చేయండి. పెద్ద లాభం ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్‌లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సోదరులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సోదరులతో కొద్దిగా విభేదాలు కలిగే సూచనలున్నాయి. కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా మీన రాశికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ రకమైన పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. కానీ శుక్రుడు మాత్రం మీనరాశికి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం చేసిన మార్చి 3 నుంచి మార్చి 10 వరకు 1వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు ఫేవరబుల్ లేకపోయినా మొదటి 2 రోజులు శుక్రుడు ఇబ్బంది పెడుతూ ఖర్చు ఎక్కువ ఇచ్చినా, కళారంగంలో సక్సెస్ లేక ఇబ్బందులు ఇచ్చినా, మొదటి 2 రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఫైట్స్ ఇచ్చినా, మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో శుక్రుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్‌గా ఉన్నాడు. జన్మంలో శుక్రుడు అంటే ఏదో ఒక విధంగా డబ్బిస్తాడు. ఏదో ఒక విధంగా భోగాలిస్తాడు. విందు వినోదాల్లో పాల్గొనేలాగా చేస్తాడు. రుచికరమైన భోజనం ఇస్తాడు. లేడీస్ సపోర్ట్ ఇస్తాడు. మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా ఎవరైనా మార్చి 3 నుంచి 10 మధ్యలో లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్ లేకపోయినా పర్వాలేదు. శుక్రుడు
మార్చి 3 నుంచి 10 మధ్యలో జన్మంలో ఉండి మీరు సమస్త భోగాలు పొందేలాగా చేస్తాడు. ఆనందంగా కాలాన్ని గడిపేలా చేస్తాడు. రిలేషన్స్ బాగుండేలా చేస్తాడు. ధన ప్రాప్తిని, వస్తు ప్రాప్తిని కలిగింపజేస్తాడు. శుక్రుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. శుక్రుడి బలం విశేషంగా పనిచేస్తుంది. దానివల్ల టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్‌ల్లో కూడా లాభాలొస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. అన్ని భోగాలు పొందగలుగుతారు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాల వరకు చేసుకుంటే మీనరాశి వాళ్ళు ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా
సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.